జై శ్రీరామ్. మన సంస్కృతి సాంప్రదాయాల ప్రతిదానికి అర్థం పరమార్థం ఉంటుంది. తెలుగు సంవత్సరాల పేర్లకు కూడా ఇది వర్తిస్తుంది. అంటే ఆయా పేర్లను బట్టి ప్రభావం కూడా ఉంటుంది. మనకు రానున్న ఉగాది పరాభవనామ సంవత్సరం. ఈ నేపథ్యంలో మనం ఎలా స్పందించాలో పురాణ గాథల ఆధారంగా జాతి కారణంగా ఏకలవ్యుడికి విలువిద్య నేర్పను అన్నారు ద్రోణాచార్యుల వారు. ఆ నిరాకరణను అవమానంగా తీసుకుని కుంగిపోలేదు ఏకలవ్యుడు. ఆ గురువు ప్రతిమ ఎదుట సాధన చేసి గొప్ప విలుకారుడు అయ్యాడు ఏకలవ్యుడు. ఈ ఏకలవ్యుడు గొప్ప విలుకారుడు ఎలా అయ్యాడు? గురువు ప్రతిమ ఎదుట సాధన చేశారు. గురువు ప్రతిమనే ఎదుటిగా సాధన చేశారు. తనకు విద్యను నేర్పకపోయినా బొటనవేలును గురు దక్షిణగా సమర్పించి త్యాగశీలుడైన శిష్యుడిగా మిగిలిపోయారు. ఇలా అవమానాలను పరాభవాలను సానుకూల దృక్పథంతో స్వీకరించి సమయస్ఫూర్తి ప్రదర్శించారు. శూర్పణఖ దుర్యోధనులా రగిలిపోయి పతనం కాకుండా ధ్రువుడు ఏకలవ్యుల్లా స్థితప్రజ్ఞత మనం కూడా చూపాలి. అకుంఠిత దీక్షతో అత్యున్నత శిఖరాలను చేరుకోవాలి. అదే సనాతన ధర్మం నేర్పే అసలైన పాఠం. విశ్వావసు నుంచి పరాభవనామ సంవత్సరంలోకి అడుగెడుతున్న శుభ తరుణంలో పరాభవాల్ని విస్మరించి అణుకువను ఆయుధంగా మలుచుకుందాం. అవమానించిన అత్యున్నత స్థితికి చేరిన ఏకలవ్యుణ్ణి ఆదర్శంగా మనమందరం తీసుకుందాం. మామూలు వ్యక్తులకే కాదు, మహానుభావులకు కూడా పరాభవం ఎదురవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎలా స్పందించారు అనే దాన్ని బట్టే భావి జీవితం ఆధారపడి ఉంటుంది.